హాయ్ ఆల్, హవ్ యూ. సో నేను ఈరోజు ఏంటంటే బాయిల్డ్ ఎగ్ పచ్చిశనగపప్పు ఆనియన్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో దానికి ఏంటంటే మనం పచ్చిశనగపప్పు ముందే నానబెట్టుకోవాలి. 1-2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టేసేసుకొని ఆయిల్ వేసుకొని నేను వైట్ ఆనియన్ చేశాను అనమాట. వైట్ ఆనియన్ ఆయిల్లో వేసేసుకొని అది కొంచెం ఫ్రై అవుతుంటే ఒక 3-4 పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత ఈ పచ్చిశనగపప్పు ఉంది కదా మనం నానబెట్టుకుని అది కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి యాడ్ చేసేసుకొని కలిపేసేయాలన్నమాట. కలిపేసేసుకొని కొంచెం సేపు ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మీన్ టైం ఏంటంటే మనము ఎగ్ షెల్ ఉంటుంది కదా, ఎగ్ షెల్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో దాని తర్వాత అది కొంచెం బాయిల్ అవుతుంది కదా, అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం సేపు బాయిల్ చేయాలి. చేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దానికి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎగ్స్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో సర్దేసుకొని ఇంకొక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టేసేసుకొని మనము అది ఇంకా బాయిల్ కూడా అవుతుంది, ఇంకా మంచిగా ఉడికిపోతుంది అనమాట. మీరు ట్రై చేయండి.